ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చింతింపకండి, అలా అని ప్రార్థన మానకండి, ఆందోళన చెందకండి. అయితే దేవునితో ఆనందకరమైన సహవాసములో సాగి వెళ్ళండి. మీ జీవితానికి ప్రభువే మీ ఆత్మకు సంరక్షకుడైన దేవుని సన్నిధిలో మీ ఆశలన్నీ కృమ్మరించండి. ప్రార్థనతోనూ స్తుతులతోనూ దేవుని దగ్గరికి వెళ్ళండి. అనుమానంగా ప్రార్థించకండి, అయితే విశ్వాసపూర్వకంగా ప్రార్థించండి. మనం చేయవలసిన ప్రార్థనలు మనం చేస్తే ఇక ఆయన అనుగ్రహించే కృప ఆయన అనుగ్రహిస్తాడు. దానిని బట్టి స్తుతించుడి. అలాగే ఆయన ఖచ్చితంగా మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయనకు వందనాలు చెప్పడం మానవద్దు. మీరు ఏది దేవుని దగ్గర దాచకండి. మీ గుండెల్లో దేన్ని మూసి ఉంచకండి, అది మిమ్మల్ని చికాకు పెడుతుంది. అయితే మీ మనవలన్నీ ఆయనతో చెప్పండి. అసలు మనుషుల దగ్గరికి పరిగెత్తవద్దు. మనల్ని ప్రేమిస్తున్న దేవుని యొద్దకు వెళదాం. అలా చేస్తే దేవుని శాంతి మనలోకి వస్తుంది. అయితే ఆ శాంతిని పొంది ఆనందిస్తాం కానీ అది మనకు అర్థం కాదు. ఆ దేవుడిచ్చిన శాంతి దేవుని నిత్యమైన కౌగిట్లో పొదిగి పట్టుకుంటుంది. దేవుని ద్వారా పొందిన శాంతిలో మనం మునిగి తేలుతాం. మన జీవితానికి జీవము మరణము లేమి బాధ నింద ఏదైనా రానివ్వండి, మనం దేవునిలో హాయిగా నివసిద్దాం. ఎందుకంటే లేఖన ప్రకారం మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవైన దేవుని ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాయుదని లేఖనం సెలవిస్తుండగా దేవునిలో హాయిగా జీవిద్దాం. కాబట్టి దేనిని గూర్చియు మీరు చింతపడవద్దన్న దేవుని ఆజ్ఞకు విధేయత చూపిద్దాం. దేవునితో చెబుదాం, ప్రభువా నేను నిన్ను నమ్ముతాను, అయితే నాలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని బ్రతిమలాడుదాం. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయ కాలం మీ పాదాల దగ్గర మీ లేఖనమును మేము నేర్చుకోవడానికి చింతలో, బాధలో, కృంగుదలలో ఉన్న మా విషయములో మేము ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా విశ్వాసం ఉంచాలో, మేము ఏ విధంగా విధేయమై ఉండాలో, మేము ఏ విధంగా మీ దగ్గర బ్రతిమిలాడుకోవాలో మీరు మాకు నేర్పించి ఉండగా మేము అలాగా కొనసాగుతూ మేము మిమ్మల్ని బట్టి బలవంతులుగా అవడానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు బలపరచండి. మీ పిల్లలను మీరు దీవించండి. మీ పిల్లలను, మీ కుటుంబీకుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో ఆశీర్వాదం ఇవ్వండి. వారి పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు మీరు దీవించండి.
వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. వివాహాలై గర్భఫలము లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. మీరు ఎవరికైతే గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.